పార్టీ నిర్మాణం కానీ ప్రభుత్వం యొక్క పరిపాలన కానీ ఒక మనిషి అనుకున్నట్టు జరగదండి. మీరు అనుకున్నట్టు జరగదు, నేను అనుకున్నట్టు జరగదు. దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలోనే వెళ్తుంది. సార్, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా September 2 వస్తుంది. మీ నుంచి విషెస్. సో కళ్యాణ్ బాబు గురించి, కళ్యాణ్ బాబు బర్త్డే సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, కళ్యాణ్ బాబు ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. హలో సార్. ఎందుకంటే నాట్ ఫర్ పీపుల్, ప్రత్యర్థులకి. ఎందుకంటే ఒక కోరికతోటో ఒక స్వార్థంతోటో ఏ ఆశ లేకుండా పనిచేసేవాడు వల్ల చాలా డేంజర్. గోల్స్ ఉండవు, పని చేసుకుంటూ వెళ్తుంటాడు. సో ఆ విధంగా కళ్యాణ్ బాబు చూస్తే చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఎవరికి? శత్రువులకి, ఆ ప్రత్యర్థులకి. సో అలాంటి నిస్వార్థ పరుడైన నాయకుడు, ప్రజల కోసం తప్పించేవాడు, ప్రేమించేవాడు, తన దగ్గరదంతా ఇచ్చేవాడు. ఎట్లాంటి అంటే కడుపులో తీసిస్తాడంటారు, మాకు సామెత. కడుపులో తీస్తాడంటే అది కూడా ఇచ్చేసి అంత గొప్ప మనస్తత్వం. డబ్బుని ఎప్పుడు కూడా అలా చూసుకునే మనిషి కాదు. సో అలాంటి వాడు మా తమ్ముడు అయ్యటం, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, ఇంత మంచి పనులు చేయటం, అద్భుతమైనటువంటి పరిపాలన అందించడం, పంచాయతీరాజ్లో కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో, జలజీవన్ మిషన్, రోడ్స్ అండ్ రోడ్ వర్క్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు. సైన్స్ టెక్నాలజీ, మొత్తానికి అలాంటి వ్యక్తి మా తమ్ముడు అవ్వటం మా అదృష్టం, ఎస్పెషల్ నా అదృష్టం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నాకున్న ఒకే కోరిక, మా వాడితో నాకు అదే ఒకే కంప్లైంట్ ఏంటంటే, కళ్యాణ్ బాబు తోటి కొంచెం స్వార్థం అలవాటు చేసుకోరా, లేకపోతే ఏమైపోద్ది అంటే నీ హెల్త్ కూడా వదిలేసేసి నీ తిండి గురించి కూడా పట్టించుకోకుండా ఇట్లా ఉంటే పీపుల్ ఆల్వేస్ నీడ్స్ యూ. బట్ నువ్వు ఆరోగ్యంగానో లేదా నువ్వు చాలాసార్లు దగ్గుతుంటావు, తనకి సరిగా పట్టించుకోకపోవటం వల్ల కేర్ తీసుకోవడం, అది తీసుకోవడం అది ఒక్కటే నాకు కొంచెం కోపం వాడి తీసుకుంటే. అదర్వైజ్ అంటే అంత నిర్లక్ష్యం చేస్తాడు తన గురించి అయితే పట్టించుకోడు, అది కోపం నాకు. నువ్వు బాగుంటేనే కదా అక్కడ అందరం బాగుంటాం, వాట్ ఎవర్ పార్టీ క్యాడర్ అంతా బాగుంది. సో ఈ సందర్భంగా, ఈ బర్త్డే సందర్భంగా మా తమ్ముడికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బిఎస్, ఇంకా ఆరోగ్యం పెంచుకో. నీ ద్వారా మళ్ళీ ప్రజలకే ఉపయోగపడుతుంది నీ ఆరోగ్యం, నీ వెల్ బీయింగ్. అందుకని నీ ఆరోగ్యం పెంచుకున్నది ప్రజలకే ఉపయోగపడదు. కాబట్టి మా తమ్ముడు 100 ఏళ్ళు హాయిగా ఉండాలి, తను సర్వీసెస్ ఇవ్వాలి, తన జీవితం ప్రజలకి అంకితం కావాలి, తను అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి బ్రదర్ కూడా వాళ్ళకు ఉండడం, అంటే వాళ్ళ మీద ఈగ వాలినా కానీ మీరు సహించలేరు. వాళ్ళకు ఒక రక్షకుడిలాగా మీడియాలో కానీ ఎక్కడైనా కానీ నేనున్నానంటూ ఒక బాహుబలి లాగా మీరు వస్తారు. ఒకప్పుడు నేను ఉండేవాడిని అండి, ఇప్పుడు చాలా మంది వచ్చారు నాలాగా, మా జన సైనికులు, వీర మహిళలు, మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. ఒకప్పుడు నేను ఉండేవాడిని, అవసరం ఉండేది, ఇప్పుడు నా అవసరం లేదు. ఇప్పుడు నేను అందంలోగా 100 మంది వచ్చి పడుతున్నారు, కళ్యాణ్ బాబు అభిమానించేవాళ్ళు, పీపుల్ కైండ్ ఆఫ్ యూ, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దో యూఆర్ ఇన్ మీడియా అంటే అది మీరు చేసేది నిజమే చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కిరణ్ టీవీ. థ్యాంక్ యూ.